రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం అచ్యుతాపురం ఫార్మసీలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఇంకా కొంతమంది వివిధ ఆసుపత్రుల్లో 35 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. విషమంగా 8 మంది కార్మికుల పరిస్థితి ఉందని ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఇక ప్రమాదంలో మృతి చెందిన 17 మంది డెడ్ బాడీలు ఆసుపత్రి సిబ్బంది బంధువులకు అప్పగించారు. రైట్. ఇక అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా పరిశ్రమ దుర్ఘటన ప్రమాద బాధితుల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పరామర్శించారు. తీవ్రంగా గాయపడితే 50 లక్షలు, స్వల్ప గాయాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నట్లు హామీ ఇచ్చారు సీఎం. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు ఆదేశించారు సీఎం. ఇక ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చంద్రబాబు అన్నారు. ఎక్కడా బాధితులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులు కేసు నమోదు చేస్తామని కూడా చెప్పారు. సెజ్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. రైట్. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం అచ్యుతాపురం ఫార్మసీలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక రియాక్టర్ పేలిన ఘటనలో ఇప్పటి వరకు 17 మంది మృతి చెందారు. ఇంకా కొంతమంది వివిధ ఆసుపత్రుల్లో దాదాపుగా 35 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. విషమంగా 8 మంది కార్మికుల పరిస్థితి ఉందని ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన 17 మంది డెడ్ బాడీల్లో ఆసుపత్రి సిబ్బంది బంధువులకు అప్పగించారు. ఇక అనకాపల్లి జిల్లాలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సెజ్ ఎసెన్షియా ఫార్మా పరిశ్రమల దుర్ఘటన సంబంధించి బాధితులను ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. వారికి భరోసా కల్పించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి యూసఫ్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవహారంలో పరిశ్రమలో నిన్న జరిగినటువంటి ప్రమాదంలో దాదాపు 17 మంది మృత్యువాత పడ్డారు. మరో 35 మంది గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున మృతులకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. అప్పటికప్పుడే ముఖ్యమంత్రి ఎవరైతే గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారో వారికి కూడా 50,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పి నిన్న ప్రకటించారు. ఈ నేపథ్యంలోని ఇవాళ తెల్లవారుజామున కూడా మరో ప్రమాదం కూడా సంభవించినట్లు తెలుస్తా ఉంది. మరో పరిశ్రమలో అయితే రియాక్టర్ పేలి 4గురికి తీవ్ర గాయాలైనట్లు కూడా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. దాదాపు ఈ పరిశ్రమలో చేపట్టేటువంటి భద్రతా లోపాలతోనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి సీఎం చంద్రబాబుకు అయితే ఒక ప్రాథమిక నివేదికను నిపుణుల కమిటీ అందించింది. పూర్తిగా తనిఖీలు చేసేటువంటి సమయంలో ఈ పరిశ్రమలో ఈ యొక్క వాడుతున్నటువంటి
పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పదార్థాలను వినియోగిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఎటువంటి దొర్లతనం జరగకుండా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి పలుమార్లు ఈ యొక్క పరిశ్రమలకు హెచ్చరించినప్పటికీ కూడా ఆ పెద్ద మొత్తంలో అవన్నీ కూడా ఆర్థిక వ్యవహారంతో కూడుకున్న కాబట్టి ఇవన్నీ దొర్లతనంగా ఉండేటువంటి పాత సామాన్లతోనే పాత ఆ యొక్క సరుకులతోనే ఇవన్నీ కూడా నడుపుతా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక కూడా అందింది. దీనిపై తక్షణం ఇవన్నీ కూడా రెడ్ మార్క్ లో ఇవన్నీ ఉంచాలి, ఈ పరిశ్రమలన్నీ కూడా మూతవేయాలని చెప్పేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే 2 పరిశ్రమలను సీజ్ చేసినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 17 మంది మృత్యువాత పడడము, మరో 35 మంది పూర్తి స్థాయిలో ఆరోగ్యాలు శిథిలమై వారి యొక్క పరిస్థితి ఘోరంగా ఉండడం పట్ల ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిశ్రమల్లో ఉన్నటువంటి దొర్లతనాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. తనిఖీలు చేసే సమయంలో అధికారులు తూతు మంత్రంగానే తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. అప్పుడే ఇటువంటి వీరి యొక్క నివేదికలు ఇచ్చి ఒక 2-3 పరిశ్రమలను అరికట్టినట్టయితే పూర్తి పరిశ్రమలు కూడా మంచి తరహాలోనే నడిచేటువంటి వ్యవహారం ఉంటుందని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్క ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబాలను ఆదుకునేందుకు కంపెనీ ఫార్మా కంపెనీ యాజమాన్యం కూడా ₹1 కోటి ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా కలెక్టర్ కు ఆ యొక్క మొత్తం సొమ్మును కూడా అందించారు. చెక్కుల రూపంలో మృతుల కుటుంబాలకు అందించాలని చెప్పేసి గాయపడినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ₹50 లక్షల ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు ఈ యొక్క పరిశ్రమ ఒప్పుదల చేసుకుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇవాళ రేపు ఆ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నారు రాజశేఖర్. ప్రధానంగా గతంలో కూడా ఎల్జీ పాలిమర్స్ అక్కడ విషవాయువులు వెలువడటం, చాలామంది అస్వస్థకు గురవడం, కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎప్పటికప్పుడు వరుసగా గతంలో జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా తాజాగా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే పూర్తిగా ఒకసారి దానికి సంబంధించి గతంలో కూడా గత ప్రభుత్వం పూర్తిగా తనిఖీలు చేస్తాం, సేఫ్టీ ఎలా ఉంది, దాని యొక్క ఇంకా కాల వ్యవధి పరికరాలకు సంబంధించి కూడా చూస్తామని చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈసారి మరొకసారి పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని ప్రజల నుంచి వినిపిస్తున్నమాట. సో ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా రాజశేఖర్, పూర్తి స్థాయిలో ఈ పరిశ్రమల మీద ఒక నిపుణుల కమిటీని కూడా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉంది. ఎక్కడెక్కడ ఇటువంటి భారీ పరిశ్రమలు ఉన్నాయి, వీటిలో ఉండాల్సినటువంటి భద్రతా లోపాలు ఏవైతే కంపెనీ ఈ యొక్క యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తా ఉంది వాటిపై చర్యలు తీసుకోవడంతో పాటు రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రెండు కూడా కలిసి వీటిపై నివేదికలు రూపొందించాలని చెప్పేసి ఆలోచనలో ముందుకు వెళ్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. పదే జనాలు దాదాపు 50-60 సంఖ్యలో కూడా జనాలు ప్రమాదాల్లో మృతి చెందుతా ఉండడం పట్ల ఇటు రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. పరిశ్రమల్లో ఉన్నటువంటి యాజమాన్యాలు కార్మికుల ప్రాణాలతో చెలగాట మారుతా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే అటు ప్రజాసంఘ నాయకులు కూడా ఆరోపిస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కార్మికులకు కల్పించాల్సినటువంటి సౌకర్యాలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఆ పరిశ్రమలో కాలం చెల్లినటువంటి సామాగ్రి ఏదైతే వినియోగిస్తా ఉన్నారో వాటన్నిటిని కూడా ఇమ్మీడియట్లీ సీజ్ చేయాలని చెప్పేసి ఏఐటీసీ కావచ్చు, సిఐటియు ప్రజాసంఘ ఈ నాయకులు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతాం. గత ప్రభుత్వంలో కూడా ఇదే తరహా ప్రమాదం సంభవించింది. విశాఖ అనేది ఒక పెద్ద పరిశ్రమ కేంద్రంగా ఇప్పుడు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ రసాయనాల పరిశ్రమలతో పాటు వివిధ రకాల పరిశ్రమలు కూడా ఏర్పాటయ్యాయి. ఇక్కడ వేల మంది ఉపాధి కల్పన పొందుతూ ఉన్నారు. అటువంటి నేపథ్యంలోనే ఈ కార్మికులకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, కార్మికుల ఆరోగ్యాలపైన కూడా మరింత దృష్టి సారించాలి. ఇటువంటి పరిశ్రమలు, కాలం చెల్లిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇమ్మీడియట్లీ మూత వేయాలి అని చెప్పేసి యొక్క సంఘాల నాయకులు కూడా ఆరోపణలు గుర్తిస్తా ఉన్నారు రాజశేఖర్. రైట్. చివరిగా అంటే దీనికి సంబంధించి చాలా నిర్లక్ష్యంగా అక్కడ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో సరిగ్గా పాటించలేదు పరిశ్రమ, అందుకే ఈ ప్రమాదం జరిగిందని ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించట్లేదు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా సీరియస్ అయింది, చర్యలు తీసుకుంటామని చెప్పింది. సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది? పూర్తిగా కూడా భద్రతా లోపాలను ఎప్పటికప్పుడు ప్రతి ఏడాది కూడా ఒక ఆడిట్ కమిటీ వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని గుర్తిస్తుంది. ఆ యొక్క యాజమాన్యానికి ఆ నివేదికను అందిస్తారు. ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకోండి, లేకపోతే ఇది ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇబ్బంది కలిగిస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పరిశ్రమలో ఒక ప్రమాదం జరిగినప్పుడు చుట్టుపక్కల కూడా పరిశ్రమలు ఉంటాయి, వాటన్నిటికి కూడా ఆ యొక్క
ఆ వాయువు వ్యాపించేటువంటి ప్రమాదం ఉంటుంది. అక్కడ పనిచేసేటువంటి కార్మికులు కూడా మృత్యువాత పడతారు, లేకుంటే అనారోగ్యం పాలవుతారు అనేటువంటి నివేదికనైతే కరాఖండిగా ఇస్తారు. ఆ నివేదికలు అమలు చేయడంలో మాత్రం ఆ యాజమాన్యం నిర్లక్ష్యం కావచ్చు, లేకుంటే ఈ యొక్క అధికారులు ఇచ్చేటువంటి నివేదిక ఆ అధికారులను మేనేజ్ చేసి కావచ్చు ఈ యొక్క వ్యవహారం కొనసాగుతుంది. అప్పుడే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ఇటువంటి సంఘటనలు బయటకు వస్తాయి అనేటువంటి వ్యవహారం పైన దాదాపు నిన్న సీఎం చంద్రబాబు కూడా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో కూడా ఎక్కడెక్కడైతే పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటి లోపాలను గుర్తించండి, ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వండి, వారికి ప్రభుత్వం ద్వారా ఏదైనా అవసరం అంటే సహాయం చేద్దాం, లేని పక్షంలో ఆ యొక్క పరిశ్రమలను మూసివేసేందుకు కూడా రెడ్ కార్నర్ నోటీసులను మంజూరు చేద్దామని చెప్పేసి చంద్రబాబు కలెక్టర్ల సమీక్షలో కూడా నేను హెచ్చరించినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కార్మికుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ ఉన్నటువంటి ఇటువంటి పరిశ్రమలపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా మంది డిమాండ్ కూడా చేస్తా ఉన్నారు. వారు నివేదిక సమర్పించేటువంటి సమయంలో ఏదైతే ఈ ఆడిట్ రిపోర్ట్ లోనే డొల్లతనాలు బయటపడతా ఉన్నాయి. అంటే అధికారులు కూడా చూడనట్లు వ్యవహరిస్తా ఉన్నారు. దీని వెనక ఏం జరుగుతా ఉంది అనేటువంటి ఒక పెద్ద చర్చ అయితే కొనసాగుతా ఉంది. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్.